ఆ లేడీ అగోరి మరి నిజంగా ప్రభాస్ ఇంటి పక్కన 8 కోట్ల విల్లా అంటారు, పోయి చూడాలి నిజంగా 8 కోట్ల విల్లా ఉన్నదా లేదా అనేది. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట వరదల వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనతో ఒరిగిందేమీ లేదంటూ వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు బ్రిటన్ ప్రభుత్వ అంచనానట. కాలిఫోర్నియాలోని హ్యాంటింగ్టన్ బీచ్లో ట్రంప్ మస్క్లకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. అమెరికన్లు కథం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్లపైకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్, జోక్యం వద్దు పేరుతో భారీ నిరసన చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడంటూ గెలిచేశారు. ఇక ట్రంప్ సహా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టారు. లాస్ ఏంజల్స్లో వేలాదిగా పోటెత్తిన నిరసనకారులు. ఇక యూరోప్లోనూ నిరసనలు హోరాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వందలాది మంది, వేలాది మంది ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చెల్లిస్తున్నాడు ఎలన్ మస్క్, అమెరికా ట్రంప్కు సంబంధించి అధ్యక్షుడు. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు పిచ్చోడట్టురాయి అంటే, ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన పగ్గాలు చేపట్టి 3-4 నెలలు 5 నెలలు అవుతున్నది. ఈ 5-6 నెలలనే విధ్వంసం సృష్టిస్తున్నాడు అమెరికాలో. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, H1 వీసాకు సంబంధించి మన భారతీయ ఉద్యోగులను ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, మన స్టూడెంట్స్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో మీకు తెలుసు. అక్కడికి పోవాలన్నా, ఇక్కడికి రావాలన్నా, అక్కడ ఉండాలన్నా, రెన్యువల్ చేసుకోవాలన్నా, వీసాల విషయంలో ఇప్పటికే ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నటువంటి ట్రంప్ ఇక అమెరికన్లను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అమెరికాలో సుంకాల పేరిట అక్కడ వస్తువుల రేట్లను పెంచుతున్నట. ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి అమెరికన్లు ఈ ధరలు పెరుగుతూ మేము కొంటమో కొనమో అని చెప్పేసి అక్కడటువంటి స్టోర్ల ముందు బారులు తీరుతున్నారట. అక్కడటువంటి షాపింగ్ మాల్స్ ముందు బారులు తీరి అవసరం ఉన్నా లేకున్నా, పైసలు ఉన్నా లేకున్నా ధరలు పెరిగితే మళ్ళీ ఇబ్బందులు అవుతాయని చెప్పేసి వేల రూపాయలు ఖర్చు పెట్టి సామాన్లు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారట. అమెరికాలో పరిస్థితి అంతే, ఇతర భారతదేశం నుంచి బతకనికి పోయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతే. సో అటువంటి ట్రంప్ వ్యతిరేక విధానాల్ని, ట్రంప్ వ్యవహార శైలిని ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్లంతా కూడా వ్యతిరేకిస్తూ వేలాది మంది, లక్షలాది మంది ఇక మొత్తం కూడా కాలిఫోర్నియాలోని హ్యాంటింగ్టన్ బీచ్లో ట్రంప్ మస్క్లకు వ్యతిరేకంగా అమెరికన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టాప్ ట్రంప్, సేవ్ జస్టిస్, ట్రంప్ ఆపిక చాలు, మాకు న్యాయం కావాలంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఫ్లప్కాలు కనిపిస్తున్నాయి. నో కింగ్స్ ట్రంప్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మన అంతా కూడా. సో ట్రంప్కు సంబంధించి ఇక ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయినాయట. ఉప్పులు, పప్పులు, ఇక అమెరికాలో తినేటువంటి అన్ని వస్తువుల రేట్లు పెరగడంతో అమెరికాలు కూడా ఇబ్బందులు పడుతున్నారట. అమెరికాలు భయపడుతున్నారట, ఈ అమ్మ ఇంతకాలం పెరుగుతుంది ఏంది మా బతుకులు అని చెప్పేసి ఇక ప్రతీకార సుంకాలతోటి ఎక్కడికి పడితే అక్కడ ధరలని పెరుగుతున్నాయట. ఈ ధరలు పెరుగుతోటి ఇక ట్రంప్ ఒక పిచ్చోడు అని చెప్పేసి అమెరికన్లు ముద్ర వేసేసారు. ట్రంప్ ఒక పిచ్చోడని అమెరికాలో ముద్ర వేసి లాస్ ఏంజల్స్లో వేలాది మందిగా చూడండి, ఇసుకేస్తే రాలనంత మంది ట్రంప్కు నిరసనగా, ట్రంప్ను వ్యతిరేకిస్తూ వాళ్ళంతా కూడా ధర్నాలో దిగిరు. మరి ట్రంప్ ఇప్పటికైనా మారడా, అట్లనే వ్యవహరిస్తాడా చూడాలి. బట్ ట్రంప్కు బుద్ధి చెప్పేంత వరకు ఇక అమెరికన్లు నిరసన బంద్ చేసేటట్టు లేరు. వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి.